హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే డాక్టర్ హారిక గారు శివనారాయణ ఇంటికి వచ్చి మీ కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారితో మ్యాచ్ అయ్యాయని చెప్పేసరికి ఇదేంటి అలా ఎలా మ్యాచ్ అవుతాయని చెప్పి జ్యోత్స్న పారు షాక్ అవుతారు. ఇక మిగతా అందరు చాలా సంతోషిస్తారు. కార్తీక్ దీపకి ఒకవేళ డాక్టర్ నిజం చెప్పేస్తుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక కిచెన్లో దీప కార్తీక్ మాట్లాడుకుంటూ వీళ్ళు చెయ్యబోయే త్యాగం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇంతలోనే సుమిత్ర దీపని పిలిచి స్వీట్స్ తీసుకురా అని చెప్తుంది. అమ్మ నన్ను పిలుస్తుంది బావా అని అంటే, మీ అమ్మకి ఇప్పుడున్న పొజిషన్లో నిన్ను గుర్తుపెట్టుకోవడమే చాలా ఎక్కువ, స్వీట్స్ అడిగిందంటే ఇంకా చాలా హ్యాపీ, తీసుకెళ్ళివ్వు అని చెప్తే ఇక స్వీట్స్ తీసుకొచ్చి ఇచ్చేసరికి దీపకైతే స్వీట్ పెడుతుంది. ఇక అందరికీ స్వీట్స్ ఇచ్చి నాకైతే చాలా సంతోషంగా ఉంది, నాకు మళ్ళీ పునర్జన్మనివ్వడానికి నా కూతురు ఉంది కదా, నేను కోరుకున్నవన్నీ జరుగుతాయి, నా కూతురు పెళ్లి చూస్తాను, తను సంతోషంగా ఉండడం చూస్తాను అని చెప్పి ఆనందంతో తెగ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటుంది. పారిజాతానికి ఏమీ అర్థం కాదు. సైదుల్ గాడి నన్ను మోసం చేశాడు, అయితే జోర్జ్నే సుమిత్ర దశరథుల అసలైన కూతురు అని అనుకుంటూ తనైతే చాలా బాధపడిపోతూ ఉంటుంది. దశరథ్కైతే నాకెక్కడో అనుమానం ఉంది, డాక్టర్ చెప్పింది నిజం కాదనిపిస్తుంది. జ్యోత్స్న మొహంలో సంతోషం కన్నా ఏదో విషయం బయటపడిపోతుందన్న బాధ ఎక్కువ ఉందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జ్యోత్స్న అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం, నేను వీళ్ళ కన్న కూతుర్ని కాదు, గ్రానీకి తెలియక అలా మాట్లాడుతుంది, దీపే వీళ్ళ కన్న కూతురని దాస్ అంతలా చెప్పాడు కదా, అంటే దీప దాస్ కూతురా, అసలేంటి, ఎలా ఈ విషయం తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే నిన్న శివనారాయణ దశరథ్తో కలిసి డాక్టర్ హారిక గారి హాస్పిటల్కి జ్యోత్స్న వెళ్ళేసరికి కార్తీక్ దీప అక్కడ మాట్లాడుతూ ఉన్న సంఘటనని గుర్తు చేసుకుంటుంది. అలాగే వీళ్ళు వెళ్ళేసరికి హారిక గారు టేబుల్ పై ఉన్న ఫైల్ని తను తీసేయడం కూడా గుర్తు చేసుకుంటుంది. ఎందుకో నాకు అనుమానంగా ఉంది, ఇప్పుడే క్రాస్ చెక్ చేసుకుందామని చెప్పి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ హాస్పిటల్లో ఉన్న ఒక ఎంప్లాయీని పిలిపించి తనకి కొన్ని డబ్బులు ఇచ్చి ఈ ఫైల్స్ అయితే చెక్ చేయమని చెప్తుంది. హాస్పిటల్లో తనకి జరిగిన టెస్టే ఇంకెవరికైనా జరిగిందా, దీప అనే ఆవిడికి టెస్ట్ ఏదైనా చేశారా ఏంటి అని మొత్తం కనుక్కోమంటే మొత్తం విషయం అంతా కూడా బయటకైతే వచ్చేస్తుంది. ఎలా అయితే జ్యోత్స్నకి టెస్ట్ చేస్తారో అదే టెస్ట్ దీపక్ కూడా చేస్తే బోన్ మ్యారో డొనేట్ చేయడానికి బ్లడ్ శాంపిల్స్ సుమిత్రతో దీపకి మ్యాచ్ అయ్యాయి అన్న విషయం అయితే తెలుసుకుంటుంది. ఆ విషయం తెలిసేసరికి నోట మాట పడిపోయి చెమట్లు పట్టేస్తూ ఉంటాయి జ్యోత్స్నకి. అంటే ఇదంతా బావ పని అనమాట, బావకి ఈ విషయం తెలుసు, అంటే దాసు ఈ విషయం బావకి దీపకి చెప్పేశాడు, ఇప్పుడు ఎలా, అసలు విషయం బయటపడిపోతే నా పరిస్థితి ఏంటి, బావకి తెలిసిన తర్వాత ఇన్ని రోజులు అసలు ఎందుకు ఆగాడో అర్థం కాలేదు, అంటే వెనక ఏదో కథ నడుస్తుంది, డాక్టర్ చెప్పింది కూడా దీప సుమిత్రల బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయనే చెప్పింది, నావి కాదు, అంటే ఈ విషయం సిచ్యువేషన్ బట్టి బయట పెడతారనమాట, అలా అయితే నా బ్రతుకు ఇంకా రోడ్డును పడ్డట్టే, ఆ దాసు కూతురుగా నేను అస్సలు బ్రతకలేను, ఎట్టి పరిస్థితుల్లో నేనే దశరథుల సుమిత్రల కూతురుగా ఉండాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక తనకైతే సుమిత్రని చంపడం ఒక్కటే అసలైన మార్గం అని అనుకొని ఇక అప్పటి నుండి సుమిత్రని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లుగా నటిస్తూ ఉంటుంది. దశరథ్ నేను చూసుకుంటానని చెప్తే అవసరం లేదు డాడీ, ఇన్ని రోజులు అంటే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు ఏంటనే టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు ఆ టెన్షన్ ఏం లేదు, అమ్మని నేను చూసుకుంటాను అని చెప్పి తనే టాబ్లెట్స్ ఇస్తానని అయితే చెప్తుంది. దశరథ్కి మాత్రం అస్సలు నమ్మకం కుదరదు. ఇక తెగ నటించేస్తూ ఉంటుంది. సుమిత్రకి ఇస్తానన్న టాబ్లెట్స్ అయితే ఇవ్వడం మానేసి అవి తెలియకుండా వాళ్ళెవరికి తెలియకుండా బయటైతే పడేస్తూ ఉంటుంది. ఇక 2-3 రోజులు టాబ్లెట్స్ వేయకపోవడంతో సుమిత్ర చాలా వీక్ అవుతుంది. ఇక దానితో సుమిత్ర అయితే నెమ్మదిగా చాలా నీరసం అయితే అవుతూ ఉంటుంది. కానీ ఎవరు అంతగా గమనించరు. దీప ఉన్నంతసేపు తనైతే జ్యూస్లు అవి ఇవి ఇస్తూ ఉంటుంది. ఇక ఆపరేషన్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో దీపా కార్తీక్ల మనసుల్లో బాధ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇంతలో నా కూతురు నన్నైతే కాపాడుతుంది, నా కూతురే నన్ను సేవ్ చేస్తుందన్న హ్యాపీనెస్ అయితే సుమిత్రలో ఉంటుంది. కానీ ఇక ఇన్ని రోజుల నుంచి టాబ్లెట్స్ లేకపోవడంతో ఒక 1 వీక్ అయ్యి టాబ్లెట్స్ అయితే వేయకపోవడంతో ఒక్కసారిగా నీరసించిపోయి సుమిత్ర అయితే చనిపోతుంది. ఇక జ్యోత్స్న అనుకున్నదైతే జరుగుతుంది, అమ్మ చనిపోయింది, ఈ విషయం ఇంకా ఇప్పట్లో నేనే దీప ఇంటి వారసురాలన్న విషయం బయటపడే అవకాశమే లేదనుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరికీ సుమిత్ర చనిపోయిన విషయం తెలుస్తుంది, చాలా బాధపడతారు, బోరును వెలిపిస్తారు. ఇదేంటి
శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. బోన్ మ్యారో డొనేట్ చేసి అమ్మను బతికిద్దాం అనుకుంటే ఇలా అయింది ఏంటి అని తెగ నటించేస్తూ కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది జ్యోత్స్న. దీప అయితే చాలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మన త్యాగానికి అర్థమే లేకుండా పోయింది బావా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా కొంచెం ముందుగా ఆపరేషన్ చేయించుంటే అమ్మ బ్రతికేది కదా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.